ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది. ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదాన్ని తెలపనుంది. ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించడంపై ధన్యవాదాలు తెలపనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పలు సంస్థలకు భూములు కేటాయించబోతున్నారు. కేబినెట్ సమావేశం ఎజెండా ముగిసిన తర్వాత మంత్రులతో తాజా రాజకీయాలపై సీఎం చర్చించబోతున్నారు. జగన్ మావిగన్ ప్రచారంపై మంత్రులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలని సూచించే అవకాశం ఉంది. జూన్ 12వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానుండటంతో నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించబోతున్నారు. ఈ దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ అర్చన అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం 10:30కు ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా ఇటీవల 16వ ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి క్యాబినెట్లో చర్చించి ఆమోదం అయితే తెలపబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దగ్గర 31 ప్రాజెక్టులకు సంబంధించి 39,500 కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే రానున్నటువంటి నేపథ్యంలో ఎస్ఐపిబి సమావేశంలో ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చర్చించి వాటికైతే ఆమోదం తెలపబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను పూర్తిగా క్యాబినెట్ ఈరోజు అయితే సమీక్షించబోతోంది. ఇటీవలే మనం చూసాం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కూడా కేంద్ర కార్యాలయాలన్నింటిని కూడా ఏర్పాటు చేసేటటువంటి కేంద్ర సెక్రటరియట్కి సంబంధించినటువంటి నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పచ్చజెండా ఊపినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 22 ఎకరాలు కూడా ఇటు ఈ సెంట్రల్కి సంబంధించినటువంటి సెక్రటరియట్కి కేటాయించినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా చర్చ జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇటీవల రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం, అక్కడ లోక్సభలో మరియు రాజ్యసభలో ఆమోదం తెలుపుకొని రాష్ట్రపతి వద్దకు వెళ్ళి అక్కడి నుంచి గెజిట్ రూపంలో కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా రూపాంతరం చెందినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేబినెట్ సమావేశంలో ప్రత్యేకంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి ఆ కేబినెట్ అయితే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. మరోవైపు వస్తున్నటువంటి పెట్టుబడులు ఎంతవరకు గ్రౌండ్ అయ్యాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏ రకంగా ఉన్నాయి, వాటికి పూర్తిగా అంటే యావత్ రాష్ట్ర ప్రజలకు తెలిసేలా ఒక డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అది కూడా బహుశా ఈరోజు క్యాబినెట్లో చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు ఇప్పటికే దగ్గర 800 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ వేదికగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా వాటి పిక్చర్ తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పొజిషన్ ఏ రకంగా ఉంది, అవి ఎంతవరకు గ్రౌండ్ అయ్యాయి, ఆ నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి, అవి ఎప్పటికీ కంప్లీట్ అయితే అవి కంప్లీట్ అయితే ఎంతమందికి ఉద్యోగ కల్పన జరుగుతుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్లో చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు కంప్లీట్గా రాయలసీమకు సంబంధించి సోలార్ ఎనర్జీతో పాటు అలాగే గ్రీన్ ఎనర్జీ కంప్లీట్గా కూడా ఎనర్జీకి సంబంధించి మరింతగా చాలా కంపెనీలు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా వారికి అనుమతులు ఇచ్చేటటువంటి విషయం కూడా పరిశీలించేటటువంటి అవకాశం ఉంది. అర్చన. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరికిషన్.